జూబ్లీహిల్స్ బైపోల్ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎటు చూసినా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాజకీయం అంతా కూడా జూబ్లీహిల్స్ వైపే చూస్తోంది. ఈ ఉప ఎన్నికలో చాలా కీలకమైనటువంటి రాజకీయంగా కొన్ని పలు మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. దాంట్లో ముఖ్యంగా కవిత సపోర్ట్ ఎవరికి అనేటువంటి విషయంగా చర్చ జరుగుతోంది. అయితే నవీన్ యాదవ్ మాత్రం తనకే కవిత సపోర్ట్ ఉందంటూ మాట్లాడుతున్నాడు. సో కవిత కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తుందా అనే రకంగా చర్చలు జరుగుతున్నాయి. నవీన్ యాదవ్కు కవిత మద్దతు ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్గా మారుతున్నాయి. బీసీ నినాదంతో కవిత ముందుకెళ్తోంది. జూబ్లీహిల్స్ బరిలో ఏకైక బీసీగా నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. అటు అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అయ్యారు, టికెట్ ఇచ్చింది నవీన్ యాదవ్కి. అటు బీజేపీ విషయానికి వస్తే ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ కనబడుతోంది. దీపక్ రెడ్డి అండ్ కీర్తి రెడ్డి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ విషయాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కవిత సపోర్ట్ ఎవరికి? బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న కవిత బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించారు కాబట్టి తనకు సపోర్ట్ ఇస్తారా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది.